మైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి కామెంట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ మీద కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఈసీ త్వరలో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు జారీ చేయబోతుంది అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఎవరైనా సరే ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్న వ్యక్తి నీడ్స్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. సార్ గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉరి శిక్ష విధించాలి ఇలాంటి ఏదో మాట్లాడినప్పుడు ఏదో సంయమనం పాటించినట్టు నటించారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ. సంయమనం పాటించినట్టు కాస్త మంచి పేరు తెచ్చుకుని మేకతో వేయించుకుని ఏదో ఎలక్షన్కి వెళ్ళి మొత్తం 23 అయిపోగానే ఇలాంటి భావావేశాలకు గురై ఈ భావ వ్యక్తీకరణలు ఇష్టం వచ్చినట్టు భావాలను వ్యక్తపరుస్తుంటే అసలు నిజమైన ప్రజాస్వామ్యవాదులకి మనసులో గాయాలు తగులుతాయి లేదా అన్న ప్రాథమిక అవగాహన విచక్షణ కూడా అందరూ కోల్పోతుంటే ఇంక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు? మనకు రాజకీయాల్లో ఇంత అనుభవం సంతరించుకుని ఒక పెద్ద మనిషి స్థానంలో ఎంత కదన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అనుభవజ్ఞుడు. ఆయనే చెప్పాడు కదా, నరేంద్ర మోడీ కన్నా నేను సీనియర్ని. పాప నరేంద్ర మోడీ కూడా అలో లక్ష్మణ ఏడిసింది కూడా అదే కదా, ఈయనట నాకన్నా సీనియర్ అట, నన్నే శాసించే స్థాయి అట, ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు కదా. ఈయన రికార్డు కంపేర్ చేస్తే ఆయన కూడా 15 సంవత్సరాలు అంత ముఖ్యమంత్రి చేసాడు, 3 టర్ములు, దేశానికి 10 సంవత్సరాలు అంటే 2 టర్ములు ప్రధానమంత్రి చేశాడు. మరి ఎక్స్పీరియన్స్ లో దారిపోయినట్టే కదా. మరి ఇంకా అంత అనుభవం ఎక్కడ రంగరించి బూడిదలో పోసిన పన్నీరే కదా. సో ఇవన్నీ మనం ఇహపరాలు మర్చిపోయి విచక్షణ రాహిత్యంగా పదమే పరమాన్నం, పదవి లేకపోతే బతకలేమన్నది నిస్సహాయ స్థితి చంద్రబాబు నాయుడు గారిలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ పదవి లేని నిస్సహాయ స్థితిని ఆ బడబాగ్ని ప్రజలకు ప్రదర్శించే విధానంలో భావావేశానికి ఎక్కువ గురి అవుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్ ఏమవుతాయి? జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నప్పుడు జాబ్ ఏది అని ప్రశ్నించడానికి మళ్ళీ ఇమీడియట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అలా ప్రతి విషయంలో చూడండి, ఆయన హైటెక్ సిటీ నేనే కట్టాను, కరోనా నేనే తీసుకొచ్చానని మాట్లాడేస్తారు. ఆయన ఏంటంటే మనకి ఒక రిథమిక్ గా మాట్లాడదాం అన్న దీంట్లో ఒరాటరీ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండాలి. ఒరాటరీ స్కిల్స్ బాగా ఉండాలంటే ఎవరిలా ఉండాలి? కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా, కవితమ్మ లాగా, హరీష్ రావు లాగా మాట్లాడడం రావాలి. ప్రాంతాల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఏ ప్రాంతానికి మనం ఏం చేసామో తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియనప్పుడు ఏమవుతుంది? ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఒక ఐకానిక్ గా ఏం చేశారు బాబు ఈ ఊరు కనగానే అబ్బదబ్బ చెప్ప, ఏం చేశారు బాబు దీనివల్ల అంటే అబ్బదబ్బ చెప్ప. సో అప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్ గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏమొస్తుంది? వాళ్ళకి ఏం ఆవ్యాసమే కదా. ఓ పవన్ కళ్యాణ్ ని, పురంధేశ్వరమని, చంద్రబాబు నాయుడిని ఎవరినైనా తీసుకోండి, ఇంక్లూడింగ్ కేఏ పాల్. ఇప్పుడు ఏంటి ఎలక్షన్ కాబట్టి ఆయన కూడా గుర్తించాం మనం. వీళ్ళు మాట్లాడేది ఏముంది? ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి మీద పడిపోవడం, గొల్లో 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 లవలో లక్ష్మణ అని ఈ పెళ్ళైన ఆడవాళ్ళు ఏడుస్తారు చూడండి ఊర్లో నాట్లోను. తేడా జరిగితే గుంపుగా కూర్చొని ఏడుస్తుంటారు పాపం. అలాంటి ఏడుపు గుంపుగా తయారయ్యారు. మీరు గమనించండి. ఎందుకంటే వీళ్ళకి ఏం చేశారో చెప్పుకోవడం రావట్లే, ఏం చేయబోతున్నారో చెప్పుకోవడం రావట్లేదు. అంచేది ఏంటంటే విచక్షణ రాహిత్యంగా పైపెచ్చు ఆఖరికి ఈ ప్రాసెస్ లో మానవతా విలువలు కూడా మర్చిపోయారు. పొరపాటున కాలు చేయదేగులు దెబ్బతీస్తే కలగత్తుకుంటాం మనం. పొరపాటు అయిందని సారీ చెప్తాం, అయ్యో పాపం అంటాం. మనుషులం కాబట్టి మానవతా విలువలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేశారు. అది రాయచ్చికి బుర్ర తగలడిపోయిందిరా బాబు, 3 కుట్లేశారంటే ఏంటి చిన్న రాయ, ఎంత దెబ్బ కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తావా? నా చిన్నప్పుడు ఉండేవాడు పొరపాటున మేకు గుచ్చుకుంది అడిగి చేతిలో, నాతో పాటు చదువుకున్నాడు. అది సెప్టిక్ యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ తీసుకోలేదు పాపం, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం చనిపోయాడు. ఇదేంటి మేకు గుచ్చుకుంటే చచ్చిపోయాడా అని మేము స్కూల్ అంతా అవగాహన చేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఆడి మీద వాళ్ళు మాకు కన్సర్న్ లేనట్టే కదా. తగలరాని చోట తగిలితే ఏటవుతుందో బాబు ప్రమాదం. ఆ రోజు కోడికత్తి చిన్నదే, దెబ్బ చిన్నదే, నువ్వు దెబ్బ మీద మాడతావు. వాడు పొరపాటున పొడవగాడ ఇంకోసారి పొడిచుంటే ఆయన ప్రాణంకి ఏమైందన్న కన్సర్న్ చూపిస్తావా? ఇది కదా. నీకైతే అలా శాట్లు బుల్లు అన్ని అడ్డు పెట్టి ఆ జెడ్ ప్లస్ కేటగిరీలు ఉన్నారు కదా, పిట్లతో శాట్లు పట్టుకొచ్చి రోజుకి అడ్డు పెడుతుంటారు. మరి అడ్డు పెట్టిన వాడు లేరు కదా జగన్మోహన్ రెడ్డికి. పోలీసు ప్రతిస్పందన చూసారా? మీరు గమనించారా? జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలినప్పుడు ఇవన్నిటి మీద మాట్లాడండి బాబు. పెద్ద మంచి మాటలు చెప్పాలి ప్రజలకి. ఆయన దగ్గర నోటికి వచ్చిన మాట నోటికి గద్దు ఆపు లేకుండా చిట్టించిన తిరగకుండా తిడతాను. మరి ఏం చేస్తారు? ఎవరు గమ్మున ఉంటారా? ఇప్పుడు నేను చదివించావు కదా ఊరికి నేను తిడుతూ కూర్చున్నాను అనుకో, మీ పెద్ద అబ్బాయికి చూసాడు అనుకో, ఏం చేస్తాడు? మా నాన్న ఎందుకు అలా తిడుతున్నాను, గట్టి గదమాయించాడు. అలాగే చేశాడు. అవతల పార్టీ తిన్నకుంటాడా? సరే నేను కొంచెం నోరు ఎక్కువ చేస్తాడు సార్, ఎలక్షన్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏముంది, చెదురు మొదలు గట్లను తప్ప ఇంకేటి లేదంటే తప్ప ఇంకేటి చేస్తారు వాళ్ళు. ఇది మనం ఎప్పటి నుంచి తెలుసుకున్న విషయమే కదా. ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించేస్తుంది, ప్రపంచాన్ని తిరగబెట్టేస్తుంది అంటే నిమ్మగడ్ల రిటైర్ అయిన తర్వాత ఇంత బాధపడవలసిన అవసరం ఉండదు కదా. అందుకనే నీకు పదవి వచ్చినప్పుడు ఏం చేయాలన్నది తెలుసుకోగలిగితే, పదవికి జస్టిఫికేషన్ అన్నది జరిగితే తర్వాత ఏదేదో డెమోక్రసీలు, ఫ్రీడమ్లు ఇలాంటివన్నీ మాట్లాడకుండా
సక్రమంగా ఎలక్షన్ నిర్వర్తించు. ఇప్పుడు చూడు మహానుభావుడు శాసనం ఉన్నాడు, ఆయన ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేసాడు, ఇవాళకి కూడా ఒక తలమానికం శాసన్ గారు లాంటి ఎలక్షన్ కమిషనర్ ఉండాలని ఈ రోజు కూడా చెప్పుకోండి. విధి విధానాలని ముఖ చిత్రాలని దేశం యొక్క గతిని మార్చాడు ఎలక్షన్స్ లో. అలా వీళ్ళకి కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా మార్చకుండా వీళ్ళకి అనుగుణంగా అయితే ఒకలాగా అవ్వకపోతే అలాగా, అందులో కుల ప్రాతిపదిక మీద ఒకలాగా, కులం కానప్పుడు ఒకలాగా, ఇలాంటి తన మన బాధాలు బేవాలు పట్టుకుని వీటితో రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు. నిన్నటికి నిన్న ఆమదాల వలసలో కూడా మాట్లాడుతున్నారు, హైదరాబాద్ ని డెవలప్ చేసింది నేనే, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే నేనుంటేనే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుద్ది, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నిజంగా అప్పులు ఊబిలో ఊరుకుపోయిన రాష్ట్రం అని వీళ్ళు చెప్పిన పొగొడి కబుర్లకి నిన్నటికి ఆ ముసిలి పచ్చల్లో రాసిన రాతకి 14 లక్షలు అప్పుని రాశాడు. బుద్ధి జ్ఞానం లేకుండా, జర్నలిజం విలువలకి కనీసం మర్యాద కూడా ఇవ్వకూడదు. వాస్తవానికి నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చాలాసార్లు బట్టి చెప్తున్నాను, మళ్ళీ చెప్తా. మీ అబ్బాయికి 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చినావు, ఇంట్లో కరివేపాకు తెమ్మన్నా కొత్తిమీర తెమ్మన్నాడు, పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి నువ్వు ఇవ్వకపోయినా తెచ్చి ఇచ్చిన తర్వాత నెలాఖరికి 20 రూపాయలు 30 రూపాయలు మిగిల్చి అమ్మకి ఇచ్చినప్పుడు మీకు మీ భార్య చెప్పే రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, వీడు చూడండి వీడి బాధ్యత, మీరు 100 రూపాయలు ఇచ్చినా సరే 20-30 రూపాయలు నాకు వెనక్కి తిరిగి ఇచ్చాడు, పైపచ్చి ఈ నెలలో ఖర్చులకి వారి పాకెట్ మనీ నుంచి మనకు చేసినప్పుడు బాధ్యత కలిగిన తండ్రిగా మీరు ఏం చేస్తారు, 200 రూపాయలు ఉంచడానికి ప్రమోషన్ ఇస్తారండి. అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వానికి రేపు జూన్ తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం రానివ్వండి, అప్ టు సెప్టెంబర్ 1,00,000 కోట్ల ఎఫ్ఆర్బి లిమిట్ పెంచి ఇచ్చింది ఈ రాష్ట్రానికి. అంటే సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ లో ఈ ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ లో ఫైనాన్షియల్ ఇనబిలిటీ కనుక వీళ్ళు చెప్తున్నట్టు ఇన్ఫోకస్డ్ కనుక చేసి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటిదాకా 5 సంవత్సరంలో కండక్ట్ అయిన విధానానికి 1,00,000 కోట్ల పరిమితి ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా? ఇది ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇట్. అందుకని ఏంటంటే వాస్తవాలు గ్రహించి ఇప్పుడు ఏదో ఇందాక మీరు అన్నారు చూడండి, హైదరాబాద్ నేనే కట్టానండి, విజన్ 2020 అనగానే ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు. ఈ మీద తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో లేకపోయినా నిజంగా ఆలోచించే విధానానికి గతి మార్చిన హైదరాబాద్ కి నాటి రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రావుతో కలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తదనంతరం కేసీఆర్ గారు రాజ్యంలో నడిచింది. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాం. నువ్వు ఏడవయ్యా అని అంటే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ పెట్టినావు, తీసుకెళ్లి ఒక ఐఎస్పీ పెట్టినావు, ఓ మైక్రోసాఫ్ట్ అని ముసలాన్ని కూర్చోబెట్టి ఆ పెద్ద ఆయనకి టీ కాఫీలు ఇచ్చి పప్పనం పెట్టి మొత్తానికి సాధించావు. రఘురామ కృష్ణరాజు నందిగా చేర్చుకోవడం కదా పప్పనంలో జన్మించడంలో మెలకులు నేర్చుకోవడానికి. అలాగే ఇప్పుడు వచ్చారు కూడా మీరు గమనిస్తే ఒక గ్రామ స్థాయిలో సచివాలయం, ఆర్బిక సెంటర్, నారునేడు స్కూళ్ళు, విలేజ్ క్లినిక్లతో సైతం కలకల్లాడుతున్న గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ గారి కళలు నిర్వర్తించిన ఈ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు 13 డెసిషన్ ఎలాగిస్తారు ఓపిక పట్టకుండా అల్లప్పుడు ఎంతసేపు ఆ పాస్యంతకాయ పచ్చడి కదలే నూరి రోజు తాలింపు పెట్టి హైదరాబాద్ నేనే కట్టాను అలా ముసలిని తీసుకెళ్లి జయము చంద్రన్న పాటలు మాకేదిగా బాధ. అలాంటి నీ భౌగోళిక రోజు పొద్దున కానీ సాయంత్రం దాకా చుట్టుకుంటూనే చేస్తున్నారు. దానికి తోడు నువ్వు చేసింది తప్ప ఇంకెవరు చేయలేదనే చెప్తున్నారు అందరికి. నువ్వు చేస్తున్నావు అంటే పోనీ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినావు, ఏం చేసినావు అయ్యా అంటే అన్ని టెంపరీ బిల్డింగ్లే. ఆమెతో గడికి మనశ్శాంతి లేకుండా పొలాలు ఇచ్చుకొని కూడా రోజు అలో లక్ష్మణ అని ఏడుచుకొని ఆ ఉసురుతోనే నీకు ఎక్కలేని కష్టాలు వస్తున్నాయి. ఆడపిల్లలు ఉసురు తగిలితే ఎలాగుంటాయి? ఇవన్నీ మర్చిపోయి రాజధానిని నువ్వే సాధించుకొని వచ్చావు, ఎవరిని రాష్ట్రపతి గారిని తెచ్చినావు అని నేనే చెప్పిన ఎన్నోసార్లు. అది కూడా క్లెయిమ్ చేసుకోవడం రాదు. ఈ ప్రభుత్వం రాజధాని బిల్లులే పెట్టలే, రాజధాని లేని రాష్ట్రం. తెలుగు మాడతాం ఇంత వయసు వచ్చి మీరే అలా మాడితే ఎవరికైనా ఏమర్థం అవుతుంది? సో ఇలాంటి ప్రస్థానంలో మీరు ఎలక్షన్స్ కి లీడ్ చేసుకుంటూ ప్రతిదీ కాదేది అని అనడం అని ఆ మానవుడు శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రతిదానికి ఒక అర్హత కల్పించే కార్యక్రమంలో ముందుకెళ్తుంటే దీని అర్హతన వేరే వాళ్ళకి కల్పిస్తారా, మీరు అర్హతను మీరు కోల్పోతారో చూసుకోండి. ఉదాహరణకి మీ పార్టీని పట్టుకుని మీ పార్టీ శ్రేణులతో సమాయత్తమై నామల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటారు నా ప్రతిభ ఇది అని ప్రజెంట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి చూడండి హాస్టల్లో పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే హాస్టల్లో జాయిన్ చేయాలి, తీసుకెళ్ళి బీజేపీలో జాయిన్ చేసి అంటే ఇండైరెక్ట్ గా ఏంటి ఈ పార్టీని ఆర్థబలం పెట్టి బీజేపీలో జాయిన్ చేసేస్తున్నాడు. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇండికేషన్స్. తప్పని సోదరు గడుపు కొట్టి ఇస్తానని చెప్పి ఆ శతంలోకి వాళ్ళు టికెట్ ఇచ్చావు. ఏంది ఇది? అలా పాత నానుపుడు ధోరణికి ఎప్పటికి కూడా మార్పు రాలే. నిజంగా సామాజిక వర్గ పరంగా నిన్ను నమ్ముకుని పనిచేద్దామన్నా చిత్తశుద్ధితో క్షేత్రస్థాయిలో నాయకులతో సమన్వయపరుచుకొని నీకు అక్కర్లే. నీ బొడ్డోడు అవడం ₹1 పట్టుకొచ్చిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇప్పించే కార్యక్రమంలో బొడ్డోడు నోట్ల మట్టుకొట్టి నియోజకవర్గాన్ని పరిమితి చేసు మళ్ళీ నీ చేతులతో తీసుకొచ్చి ఆ బీజేపీ లేదే పవన్ కళ్యాణ్ లేదే బతకలేవని నిస్సహాయ స్థితి ప్రదర్శిస్తున్నావు. ఎప్పటికీ నీకు పోరాట పద్యం వస్తుంది. 42 ఏళ్ళు పొద్దైంది. మొట్టమొదటికే బిస్మిల్లా కదే తెల్లారు లేస్తే భయం, జడితనం, పిరికితనం
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, కార్యకర్తలకి క్లారిటీ ఇవ్వవు, నాయకుల్ని సంబంధాలు పరుచుకోవు. యారు రాజకీయం ఇది? నవ్విపోతాడు రాజకీయం అంటే. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దీనిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం కూడా చూసాము. నామినేషన్ వేసే ప్రక్రియలో జనాలైతే భారీ ఎత్తున 30,000 మంది తరలొచ్చారంటూ కూడా డ్రోన్ విజువల్స్ అవన్నీ బాగానే చూపించారు. కానీ ఆయన నామినేషన్ వేసి దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో చూసుకుంటే సార్, నలుగురు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని కూడా దేశాయ్, అకీరానందన్ అని అటువంటి పేర్లు పెట్టి ఆస్తులకు సంబంధించి కావచ్చు, అప్పులకు సంబంధించి కావచ్చు, ఆయన చూపించినటువంటి లెక్కలన్నీ కూడా అప్పులు ఎన్ని ఉన్నాయంటే అప్పులకు సంబంధించి అన్ని కూడా సినిమా వాళ్ళే అప్పులు ఇచ్చారట. అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ డిఫరెంట్ బ్యానర్స్ కి సంబంధించిన వాళ్ళే ఇచ్చారు అప్పులన్నీ కూడా. ఎట్లా జరుగుతుంది దాన్ని? ఆ అఫిడవిట్ కి సంబంధించి ఏం చెప్తారు? ఆయనకి అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎవరెవరు ఓ లిస్ట్ ఒకటి ఉందండి. విజయలక్ష్మి విఆర్, ఈవిడెవరో నాకు తెలియదు, 8 కోట్ల దగ్గర ఇచ్చింది. హారిక అండ్ ఆశిని వీళ్ళు సినిమా వాళ్ళే. లీడ్ ఐటీఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంవిఎస్ఆర్ ప్రసాద్, తిరుపతినేని ఇది ఎరినేని నవీన్, ఎం ప్రవీణ్ కుమార్, మైత్రి మూవీస్, ఆఖరికి సురేఖమ్మ, ప్రసాద్ గారు, వీళ్ళందరినీ బోగన్ ప్రసాద్ గారు ఎవరు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిపి దగ్గర 46,70,00,000 ఎంత ఇచ్చారమ్మ. నాకు తెలిసి ఈ కంపెనీస్ యాక్ట్ లోను ఇట్లోను ఏంటంటే చేబదులు తీసుకొని చేసుకోవడానికి లేదు, కానీ వ్యక్తిగతంగా ఎవరు ఏం చేసినా అది ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ లో క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఒకటి గతంలో ఆర్బీఐ కానీ ఐటీ కానీ చూసుకో. ఇక్కడికి వచ్చారు సేబదుల కార్యక్రమంలో ఒక ఇండస్ట్రీ అడ్వాన్స్ ఇచ్చిందనో లేదంటే ఏదైనా చెప్పుకునే దగ్గర 365 రోజులకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ 365 రోజులది ఎలక్షన్ దాంట్లో అఫిడవిట్ లో డిక్లేర్ చేస్తే చచ్చినట్టు అప్పు తీర్చే కార్యక్రమానికి తెరలేపాలి. తర్వాత ఇలా ఏం రక్తం సినిమా ఒకటి ఉంటుంది, నేను మీరు పుట్టిన కాడి నుంచి ఓపెన్ అవుతాను. అప్పుడు పులో ఏదో ఒకటి తీసాడు వ్యాపకం ప్రజారాజ్యం పార్టీ టైంలో. ఆ పులి సినిమా తర్వాత జనాలకి మెంటల్ వేసుకుని తిరుగుతుంది. ఈయనకి అసలు ఈ రోజు దాకా ఇండస్ట్రీలో అన్ని డబ్బింగ్ సినిమాలే. ఈ రోజు దాకా ఆయన జీవితంలో చేసిన ఏ సినిమా కూడా 100 కోట్లు దాటి ఏం లేదు. నాకు అనిపిస్తుందల్లా ఏంటంటే ఈ చిరంజీవి గారి కుటుంబంలో ఆయనకు వచ్చే ప్రాఫిట్ మాడ్యూల్, ఎక్సెస్ సినిమాలు తీసి డబ్బులు వచ్చినవి, ఆ రామ్ చరణ్, బన్నీ వీళ్ళందరూ ఈ నష్టం మాడ్యూల్లో ఈ పవన్ కళ్యాణ్ తో ఎవరో పెట్టి సినిమాలు తీస్తారు. మీరు గమనించండి, ఒక హిట్ ఉండదు, ఏదో క్రేజ్ అని చెప్పి ఒక అడావిడ అన్నమాట. ఇదంతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్యామిలీ దాన్ని ఏమంటారంటే సపోర్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ లో కొంతమంది పరిరక్షించే కార్యక్రమానికి తెరలేపుకుంటూ వాళ్ళతోనే ఆ చక్రంలో సినిమాలు తిరుగుతుంటాయి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. మీరు గమనించండి, ఏదో అడపా తడపా ఒకసారి ఎవరికి అనుమానం రాకుండా త్రివిక్రమ్ లాంటి రామారావు గారు సినిమా తీస్తుంటారు, జూనియర్ ఎన్టీఆర్, ఒకసారి మహేష్ బాబు, ఎవరికి అనుమానం రానివాడు అన్నమాట. ఆ టెరిటరీ నుంచి బయటికి రారు వీళ్ళు. గమనించారా? అలాగే మీకు నేను చాలాసార్లు చెప్తుంటాను, దూకుడు సినిమా చేసినాడు బ్రహ్మాండాన్ని హిట్లు ఇచ్చి ఇండస్ట్రీలో కనుమరుగైపోయినాడు. ఇప్పుడు ఎక్కడ రిలేషన్ చేసుకుంటాడు. ఇది విడ్డూరంగా పూరి జగన్నాథ్ గారు కేవలం లాసులు చేయడానికి సినిమాలు చేస్తారు. డిజైన్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట, డిజైన్డ్ ప్రోగ్రామ్స్. ఈ లాసుల్ని బుక్ చేసుకుంటూ కొంతమంది ఒక సిండికేట్ల కింద ఏర్పడి వీళ్ళ యొక్క నికరమైనవి బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడు, వాళ్ళ బ్లాక్ మనీ వీళ్ళకి అడ్వాన్సుల రూపంలో ఇచ్చి దాని ఏంటి అప్పు కింద చిత్రీకరించారు. ఇదంతా వైట్ కింద ఇతని దగ్గర ఎస్టాబ్లిష్ అవుతుంది. 365 రోజులు ఇది ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ వైట్ రొటేషన్ లో మూడో వ్యక్తికి తెలియకుండా సినిమా అగ్రిమెంట్ అని తర్వాత అగ్రిమెంట్ క్లాస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాంటి సంగ్రామాలన్నీ ఏళ్ళలోనే పడగలరు. ఈ నాగబాబు ఒకడు ఎవరంటే ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు, మళ్ళీ వాళ్ళే అప్పులు తీరుస్తారు. మీరు గమనించారా? మా తమ్ముడే నా జీవితాన్ని నిలబెట్టి పెద్ద ఆత్మహత్య, ఇవన్నీ పొగడి కబుర్లు. తల తోకలేని సినిమాలన్నీ అలా చేస్తారు. మీరు గమనించండి, ఒక మంచి మొమెంటం బ్రహ్మాండంగా వచ్చిన సినిమా వాడు చేస్తారు. రామ్ చరణ్ గారికి హైప్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, అమ్మ నాగబాబు గారికి రంగంలోకి దించారు, ఆరెంజ్ లైట్ సినిమా చేస్తారు క్లాసులు బుక్ చేసుకోవడానికి. ఇవన్నీ గమనిస్తే సిండికేట్ల వలయంలో డబ్బులు రొటేషన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇటు నుంచి వెళ్తే అటు నుంచి ఇటు. ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరికి ఇస్తాడు? హీరోడు చిరంజీవి. మళ్ళీ ప్రొడ్యూసర్ క్లాస్ వచ్చిందని కాంప్లైంట్ లాస్ బుక్ చేస్తారు కదా. అలాంటి ప్రక్రియకి అలవాటు చేసి ప్రజల్ని మభ్య పెడుతూ బ్లాక్ ని వైట్ ని, వైట్ ని బ్లాక్ చేసుకుంటూ కొన్నాళ్ళు కాలక్షేపం కార్యక్రమాలు. అంతకనే లేదు, దొరకనంత కాలం దొరలే కదా. ఐటీ వాళ్ళు సడన్ గా ఇవన్నీ పూర్ణకుంభం పట్టుకెళ్ళి ఒకసారి రైడ్కి వెళ్తారు, సభకు నమస్కారం, తర్వాత ఆ డబ్బులు ఎవరు లిస్ట్ లో చేరు ఎంత ఏంటి ఎలా అన్నది. అయితే సినిమాలు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక
గతంలో మన తమిళ ఇండస్ట్రీలో కూడా చూడండి, అట్లీ గారి సినిమాలు అవన్నీ 400 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్లు లటక్మని ఐటీ వాళ్ళు రైడ్ చేయడం, ఆ విజయ్ గారి ఇంట్లోనూ సంచులు పడికెళ్ళారట, కోట్లు ఈ దిక్కుమాల తాగునిచ్చమే జీవితాంతం మనం ఎవరో డిస్కస్ చేయరు. ఎంప్లాయీస్ కి సాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేక కారు అమ్మి సాలరీలు ఇచ్చానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు 11 కార్లు అఫిడవిట్లు చూపించారు. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించుకుంటాను నేను సినిమాల్లో అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇన్ని కోట్లు అప్పు చూపించారు. ఏం సార్ అసలు ఈ లెక్కలేం సార్? చెప్పేవాడు వేదాంత అయితే ఆయన పవన్ కళ్యాణ్, వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే వాళ్ళు జనసేన. మిగిలిన వాళ్ళు కాదనుకుని మీరు ఆలోచించగలిగితే, మిగిలిన వాళ్ళు విజ్ఞులు అయితే ఆ చెప్పి పకోడి కబుర్లు అనకుండా బుర్ర జ్ఞానం విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించారు. అంతేగాని గుడ్డొచ్చేళ్ళ పనినట్టు 11 కార్లు ఉన్నాయట, అప్పులు చేశాడట. ఎవరికి కావాలి? అలా ఎవరో గుంటూరు నిలబడ్డాడు పెనసాని, ఎవరంటే ఆయన పేరు పెమ్మసాని చంద్రశేఖర్. 5,780 కోట్ల ఆస్తి డిక్లేర్ చేస్తే 1000 కోట్లు అప్పు అట. ఎడకాడి నుంచి ఎత్తుకొచ్చిండే 1000 కోట్ల అప్పు? 5,780 కోట్ల ఆస్తి ఉన్నాడు తనకైతే అయితే అమ్మి పడేసి 1000 కోట్ల అప్పు తీర్చుకుంటాడు. కానీ ఇదట 2 డబుల్ గేములు. మీరు గమనించలేదు? ఎవడు ఇస్తుంది వీళ్ళకి లెవరేజ్ అనేది? జరిపించుకుంటున్నారు. జరుగుబాటు అంత సుఖం లేకుండా ఎలక్షన్ ఎప్పుడు ఇట్లా ఇచ్చినా సరే ఐటీ రిటర్న్లు ఉన్నాయా లేదా, ఐటీ రైడ్లు తర్వాత జరుగుతాయి. ఇవన్నీ గవర్నమెంట్లు మారినప్పుడు ఈ ఎంపీ అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళినట్టుకుండా అటు వెళ్ళినట్టు ఈ నటించినప్పుడల్లా అప్పుడు ఐటీలు ఫెరాలు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పటిదాకా మనం ఓపిక పట్టవలసింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సినిమా సెట్ కి వెళ్ళి మరి 5 కోట్ల విరాళం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత కట్ చేస్తే విత్ ఇన్ 1 వీక్ సీఎం రమేష్ గారు కావచ్చు, పంచకర్ల రమేష్ గారు కావచ్చు, ఇద్దరు పోయి చిరంజీవి గారి చేత కూటమికి ఓటేయండి అని చెప్పించారు. ఏం సార్ అసలు దీని వెనకున్న కథ ఏం చెప్తారు సార్? అసలు ఎన్నింటి వాసాలు లెక్కట ఉంటారు దాన్ని. చిరంజీవి లాంటి ఆయనకి ఎంత కాదన్నా పద్మభూషణ్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు, పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు, 2 మిఠాయి అవార్డులు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు రెడీ చేశారు, పార్టీని విలీనం చేసుకుని రాజ్యసభ ఎంపీ ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ కి రాజీనామా చేయలే. ఎన్డీఏ కూటమి వాడికి అయితే 5 కోట్లు ఇస్తారట. బీజేపీ వాడు చూడు, సీఎం రమేష్ 30 కోట్లు ఇవ్వగానే షర్మిలమ్మకేమో పిసిసి అధ్యక్షురాలు ఇచ్చారు. ఈ దిక్కుమాల లాలూచి రాజకీయాలు ఏమిటో వాడికి అర్థమే కాదు. బీజేపీ పార్టీ వాడేమో కాంగ్రెస్ వాడికి డొనేషన్లు ఇస్తారట, కాంగ్రెస్ లో రాజీనామా చేయకుండా బీజేపీలో ఎన్డీఏ కూటమి వాడికి మద్దతు ఇస్తారట. ఇది ఓన్లీ చిరంజీవి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ అనే ఆ తెంగరమాలోకలకే చెల్లింది, కానీ నా వల్ల అయితే కాదు. ఎందుకంటే ఇలాంటి విడ్డూర రాజకీయాలు ప్రపంచంలో ఎక్కడ జరగవు. ఒకే కుటుంబంలో కూడా వసుంధర సింధే గారు, మాధవరావు సింధే గారు గతంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ పరంగా ఎలా కొట్టుకునేవారు, ఏం ఆడుకున్నారో అందరికి తెలుసు. ఫ్యామిలీ వాతావరణం ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ పొలిటికల్ క్షేత్రాల్లో యుద్ధాలు తేడాగా ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రమే ఎక్కడి నుంచి ఆ వెసులుబాట్లు వస్తాయో నాకు తెలియట్లేదు. బికాస్ దే ఆర్ సైలింగ్ అనే విండ్, ఎగ్నెస్ట్ ద విండ్ కాదు, వాళ్ళ విండ్ ని మనం ట్రావెల్ అయ్యేలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే రాజకీయ అవగాహన లేకపోయినా, రాజకీయాలకు పనికి రాకపోయినా మనం బలవంతంగా భరించే పరిస్థితి క్రియేట్ చేస్తాం. ఎందుకు? 42 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మతిస్థిమితం ఉందో లేదో కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే నేను బతకలేనని నిస్సాయ స్థితిని ప్రదర్శిస్తుంటే ఇంక ఈ ప్రజాక్షేత్రంలో ఎవడు వల్ల అన్న దగ్గర ఆబ్వియస్ గా ఇలాంటి అనవసరమైన లీడర్లను ఎంటర్టైన్ చేయవలసి వస్తుంది. ఎందుకని ఇంకెళ్ళలేదు దాంట్లో లాజిక్. సార్ వైజాగ్ సంబంధించి చూసుకుంటే అక్కడ కేకే రాజు గారికి టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇంటింటికి ఆయన తిరుగుతున్నటువంటి విధానం, గతంలో అక్కడ టీడీపీ గెలిచింది, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? పార్టీ ఒక 5 సంవత్సరాలు బట్టి మానిటరింగ్ చేసింది అనుకోండి సార్, ఎవడేం పని చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఒక కన్నుతో పార్టీని, ఒక పన్నుతో ప్రభుత్వాన్ని నడిపించుకున్నాడు. ఆయనకి పూర్తి అవగాహన ఉంది, ప్రతి నిమిషం ప్రక్షాళించుకోగలిగాడు. ఇక్కడ ఇటు పనికొచ్చడం లేదు, ఎత్తి అవతల కూర్చోబెట్టాడు, అవతల నుంచి అవతల కూర్చోగలిగాడు, అక్కర్లేని వల్ల ఎత్తి అవతల చేయగలిగాడు. ఏందో ఈ నానుపుడు ధోరణి, టికెట్లు అనౌన్స్ చేస్తారు, అది పని చేసేది లేదు తెలియదు. 5 ఏళ్ళు బట్టి గుడుగురానికి పనులు అవుతారు పార్టీని కూడా నిర్మించుకోకుండా. ఇవన్నీ చెప్తున్నాను కదా, పనికిమాల రాజకీయాలకి తెరలేపిన ఫస్ట్ ఎవర్ టైం తెలుగుదేశం ఈ దిక్కుమాల ఉదంతం చూస్తున్నాం. తెలియకూడదు బండల సత్యనారాయణ అప్లికేషన్ ని వాళ్ళ ఎడిజిట్ పడి చెప్పి ఆ ఫ్యామిలీ పరంగా అచ్చెన్నాయుడు కుటుంబం సంబంధించిన వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క యాడిస్టిక్ చూపిస్తారు. ఇదే పరిటాల కుటుంబం కదా, శ్రీరామ్ టికెట్ లేదు. వచ్చారు కదా మొత్తం ఖాందాన్ అంతా ఉప్మా తిని బతికినట్టు ఖాందాన్ అందరికీ రాజకీయాలు ఇచ్చారు. అతను నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి అదే యాడిస్టిక్, అవతల అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించిన కూడా అదే యాడిస్టిక్ చూస్ చేస్తారు. చేత ఈ ద్వంద్వ విధానాలు, ఇలా అవకాశవాద రాజకీయాలు, వీళ్ళకి అనుగుణంగా రాజకీయ క్షేత్రాన్ని మలుచుకోవడానికి వీళ్ళు చేస్తున్న విన్యాసాలకి కాలం నిర్ణయిస్తుంది. 13వ తారీఖున ఓపిక పడితే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి విధి విధానాలు తయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేఎస్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.